బాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ తమన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రెజెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు తమన్. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం ఓ క్రిటిక్ కు తెలియకపోవడంతో అతనిపై కాస్త ఫైర్ అయ్యాడు తమన్. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ రాజా సాబ్ ట్రైలర్ 2.0 రిలీజ్ అయిన సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ లో సినిమా సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ పేరును ప్రస్తావించలేదు. దాంతో కొందరు తమన్ అభిమానులు దీనిపై తరుణ్ ఆదర్శ్ ను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై స్వయంగా తమన్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతా నుంచి మ్యూజిక్ బై తమన్, దిస్ ఇస్ మై ట్విట్టర్ ఐడి అని ట్యాగ్ చేస్తూ ఘాటుగా బదిలిచ్చాడు. అయితే తరుణ్ ఆదర్శ్ ఉద్దేశపూర్వకంగానే తమన్ పేరును ప్రస్తావించలేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజాసాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా ఉండదని చెబుతున్నాడు తమన్. ఇప్పటికీ 2 పాటలు రిలీజ్ కాగా ఫస్ట్ సింగిల్ విషయంలో కాస్త ట్రోల్స్ ఎదుర్కొన్నాడు తమన్. కానీ సెకండ్ సాంగ్ విషయంలో మాత్రం మెప్పించాడు. అలాగే ట్రైలర్ కు తమన్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. ప్రెజెంట్ ఈ సినిమా స్కోర్ కోసం వర్క్ చేస్తున్నట్టు ఓ మిక్సింగ్ వీడియో విడుదల చేశాడు తమన్. ఇందులో స్కోర్ వింటుంటే జనవరి 9న థియేటర్స్ తగలబడిపోయేలా ఉందనే చెప్పాలి. మరి తమన్ ఎలాంటి స్కోర్ ఇచ్చాడో తెలియాలంటే రాజా సాబ్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.